వాసన వస్తూ, ఈ వాసన వస్తూ 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 అడుగుతారు వాళ్ళు, అయ్యా ఏంటి ఈ వాసన, ఎక్కడిది ఈ వాసన, చాలా బాగుంది ఈ వాసన, ఈ వాసన మా ఇంట్లో పెట్టుకుంటానయ్యా అని అడిగినప్పుడు నువ్వేం చెప్పగలవు? ఏం చెప్పగలవు? మా ఇంట్లో పెట్టుకుంటానా ఈ వాసన. ఏం వాసన అది? పరిమళ వాసన. పరిమళ వాసన ఏంటి? పరిశుద్ధ గ్రంథం. పిల్లారా, పరిశుద్ధ గ్రంథం నీ చెంతన ఉండగలిగితే, పరిశుద్ధ గ్రంథం నీలో ఉండగలిగితే ఇక నీకు దిగులు లేదు. నీలో అంటే ఏం తెలుసా? బైబిల్ నువ్వు మింగేయటం కాదండు, బైబిల్లో ఉన్న సత్యవాక్యాలు నీ హృదయంలో ఉండాలా, నీ తలంపుల్లో ఉండాలా. అవునా కదా? చెప్పు హల్లెలూయా. ఇంట్లో ఉంటాం అంటే ఏదో బీరువాలో పెట్టుకొని పెట్లో పెట్టుకొని కాదు. ఎక్కడ? నీ హృదయంలో ఉండాలా, నీ తలంపుల్లో ఉండాలి. ఏంటది? బైబిల్లో ఉన్నటువంటి సత్యవాక్యాలు. ఏమనుండే వాక్యాలు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డికరై నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపాటు చేసేదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? దావీదు. చిరకాలం అంట ఆయన దేవుని మందిరంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడంట. ఆయన దేవుని మందిరంలో ఉండటానికి అవకాశం లేదు. ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడు ఆ సమయంలో, గొర్రెలు కాపరిగా ఉన్నాడు ఆ సమయంలో, గొర్రెలు మేపుతూ ఉన్నాడు ఆ సమయంలో. దేవుని సన్నిధికి రావటానికి ఆయనకి తీరిక లేదు, దేవుని సన్నిధికి ఆయన రావటానికి సమయం లేదు. సమయం లేనప్పుడు ఆయన మోకరించి దేవునికి కీర్తన పాడుకుంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నేను పరుణ చేయుచున్నాను, శాంతికరమైన జలముల యొద్దకు నేను. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎక్కడ? రాళ్ళల్లో, రప్పల్లో, ఎక్కడ? పొలాల్లో, ఎక్కడ? ఇరుకులో, ఎక్కడ? మొళ్ళల్లో ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన్ని స్తుతిస్తూ ఉన్న సమయంలో ఆయన స్థితిని మార్చేశాడు. హల్లెలూయా. నువ్వు కూడా ప్రభును స్తుతించావనుకో, నీ స్థితి మారిపోయింది. పిల్లారా, ఎంతగా మారిద్దంటే నువ్వు ఊహించవు. ఇంతగా నేను హెచ్చింపబట్టుకు నేను ఏ పాత్రుడు వాడిని, ఏ పాత్రదాన్ని, ఏ పాత్రుడు నేను, ఏ పాత్రురాలు నేను అని నువ్వు నీ గుండెలు బాదుకుంటావు. అలాంటి అద్భుతాలు నీకు నీ జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు, అలాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు నీ జీవితంలో. చేయగలిగిన దేవుడైనా పొందుకోగలగటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచన చేయి. పొందుకోగలగటానికి ఆయన వచ్చి, ఆ దూతలు వచ్చి ముగ్గురు కూడా బంగారము సామ్రాణి పోళమును సమర్పించి వెళ్ళారు. పిల్లారా, మరి నువ్వు దేవుని మందిరంకి వస్తూ ఏం సమర్పిస్తున్నావు? దేవుని మందిరంలో ఏం సమర్పిస్తున్నావు? నువ్వు నీకై నువ్వు ఆలోచన చేయి. ఓ పసిపాలుడి దగ్గరికి వాళ్ళు బంగారాన్ని, సామ్రాణ్యాన్ని, పోళమ్మలు తీసుకెళ్లారు. ఎక్కడి నుంచి తీసుకెళ్లారు తెలుసా? మొయ్యిలాగా మోస్తూ యూదయా దేశం నుండి తీసుకొస్తూ వచ్చి, క్షమించండి, తూర్పు దేశం నుంచి తీసుకొచ్చారు వాళ్ళు బరువు. నువ్వు ఇంటి పక్కనే ఉండి కూడా దేవుని మందిరానికి ఏం తీసుకొస్తున్నావు? ఇప్పుడు బియ్యం కూడా దాట్లా దేవుని మందిరానికి. దేవుడు నీకు మంచి ఆశీర్వదించి, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి ఆనందాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, దేవుడు నీకు మంచి ఉన్నతమైన పనులు ఇస్తే కనీసం సరిపడే అటువంటి దేవునికి
ప్రథమ ఫలం ఇవ్వలేకపోతున్నావు.